చూసేయండి భయ్య, చూసేయండి. హిట్ 3 మూవీ పక్కా చూసేయండి. నాని గారు చెప్పిన మాట ఏంటంటే, ఈ మూవీ బాగోకపోతే హిట్ 3 మూవీ చూడొద్దని చెప్పారు కదా! కానీ హిట్ 3 మూవీ పక్కా చూడాల్సిందే భయ్య. ఏంటి ఈ మూవీ అంత బాగుందా అని మీరు అనుకుంటున్నారు కదా! అవును, నిజంగానే బాగుంది. అందుకే నేనే చెప్తున్నాను చూసేయండి అని. ఏంటి భయ్య స్టోరీ? అంత స్ట్రాంగ్‌గా లేకపోయినా దాంట్లో ఉండే ఎమోషన్స్ అయితే పీక్స్‌లో ఉన్నాయని చెప్పాలి. లిటరల్లీ మన హీరోయిన్ చేసిన ఒక సీన్ ఉంటుంది. దాన్ని చూస్తే నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయని చెప్పాలి. ఇక చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఫోక్సో కేసు అంటే ఏంది? అసలు ఫోక్సో కేసు ఎందుకు పెడతారు? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ మూవీ పక్కా చూడాల్సిందే భయ్యా. ఈ మూవీ చూసిన తర్వాత ఫోక్సో కేసు అంటే ఏంటనేది ఒక ఐడియా వస్తుంది మీకు కూడా. అసలు స్టోరీ ఏంటంటే మన రోషన్ మరియు శ్రీదేవి గారు ప్రేమించుకుంటారన్నమాట. ఇక హీరోయిన్ మామ క్యారెక్టర్లో ఉంది మన శివాజీ గారు. చాలా కోపిష్టోడు అన్నమాట. ఇక తన కోడలు చేసిన పనిని తెలుసుకొని మన శివాజీ గారు రోషన్ పై కేసు పెట్టిస్తాడు. అది కూడా ఫోక్సో కేసు అన్నమాట. ఇక వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి కేసు పెట్టిన తర్వాత 17 డేస్ పైగా కోర్ట్ చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అయినా సరే మనోడికి బెయిల్ రాదన్నమాట. చివరికి మన ప్రియదర్శి గారు ఈ కేసుని హ్యాండిల్ చేస్తారు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, కోర్టులో ఏవేవి ఎలా ఎలా జరిగాయి అనేటివి డీటెయిల్ గా చూపించారు భయ్య. స్టన్నింగ్ లుక్స్ వచ్చేసి న్యాచురల్ గా చూపించడమే. ఇక్కడ మన హీరో కానివ్వండి, హీరోయిన్ అవ్వనివ్వండి, చాలా న్యాచురల్ గా చూపించారు భయ్య. వారి యాక్టింగ్ ని చూస్తే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలా చేస్తారో అలా చేసినట్టు అనిపిస్తుంది భయ్య. ఇక దీంట్లో మన శివాజీ అనేది చాలా భయం ఇస్తుంది చూస్తే. ఎందుకంటే చాలా కోపంగా ఉంటాడు ఈ క్యారెక్టర్ మొత్తం. హీరో మదర్ క్యారెక్టర్ ని చూసినప్పుడల్లా ఎమోషన్ కావాల్సిందే భయ్య. ఇక ఈ మూవీలో ఉన్న సాంగ్ బీజిఎం అయితే పీక్స్ లో ఉంది. దాన్ని కొట్టిన రామ్ గారికి నిజంగా హ్యాట్సాప్ చేయాల్సిందే భయ్య. లిటరల్లీ ఈ సాంగ్ అయితే థియేటర్ లో పిచ్చెక్కించిందని చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ సాంగ్ తోని ఈ మూవీ ప్రమోషన్స్ కూడా చాలా బాగా అయ్యాయని చెప్పాలి. ఎంత స్ట్రాంగ్ గా నమ్మితే నాని గారు ఇంత పెద్ద మాట అంటారో కదా. లిటరల్లీ నాని గారిని చూస్తే నాకు చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది భయ్య. ఇలాంటి మనుషులు ఇండస్ట్రీలో ఇప్పటికి ఉన్నారని. ఇక ఈ మూవీ చూడడానికి వెళ్తే మీరు డిసప్పాయింట్ అవ్వరని నేనైతే హామీ ఇస్తున్నాను భయ్య. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, వెళ్ళి మూవీ చూడండి. అండ్ మీకందరికీ హ్యాపీ హోలీ.